ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? నిన్న మోడీ గారు పార్లమెంట్లో లాక్డౌన్ స్టైల్ లాంటి వర్డ్ యూజ్ చేశారు. సో దాంతో జనాలు ఎక్కువగా పానిక్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇంకోటి, మోడీ గారు అన్ని రాష్ట్రాల సీఎంలతో కూడా మాట్లాడుతున్నారు. ఈ వీడియో కూడా చేస్తాను. అప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీతో వస్తుంది. అసలు లాక్డౌన్ ఉందా లేదా, మనం భయపడాలా లేదా, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ 2026 ఒక నోటీస్ జారీ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎల్పిజి అనేది మన గ్యాస్ ఫామ్ లో ఉంటుంది, పిఎన్జి అనేది మనకు పైప్ లైన్ ఫామ్ లో ఉంటుంది. మన ఇండియా ఎల్పిజిని ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే తీసుకుంటాం. ఆ ఎల్పిజి గ్యాస్ మన ఇంటి వచ్చే వరకు మధ్యలో బ్లాక్ మార్కెట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాదాపు 15 కోట్ల ఇళ్లకు పిఎన్జి అనేది అవైలబుల్లో ఉంది. దానిలో 60 లక్షల మంది ఇమ్మీడియట్ గా కన్వర్ట్ అవ్వచ్చు. కాకపోతే ఎక్కువగా పిఎన్జి యూస్ చేయరు. మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 3 నెలల్లో పిఎన్జికి కన్వర్ట్ అవ్వమని చెప్తుంది. మిగిలిన 60 లాక్ పీపుల్ కి, అంటే సొసైటీ వాళ్ళకి, అపార్ట్మెంట్ల వాళ్ళకి స్లోగా పిఎన్జి కన్వర్ట్ అవుతే బెటర్. సో దీనివల్ల ఎల్పిజి ఇంపోర్ట్ మీద ఎక్కువగా ప్రెషర్ ఉండదు. అయితే పిఎన్జికి ఒక బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇది ఇండియాలోనే ప్రొడక్షన్ అవుతుంది. ఎల్పిజి కంటే ఎక్కువగా పిఎన్జి ప్రొడక్షన్ అవుతుంది మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన కొన్ని ఖతార్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆస్ట్రేలియా నుంచి చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే, పిఎన్జి యూస్ చేయడం వల్ల మనకి ఎల్పిజి అనే లోటు తీరిపోతుంది. సో దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, మనం చేసుకుంటున్న ఎల్పిజి ఇంపోర్ట్ ప్రెషర్ ప్రైజెస్లో, అంటే రూపీస్లో పెరుగుతుంది. పర్ బ్యారల్ మీద డాలర్స్లో కాస్ట్ ప్రైస్ పెరుగుతుంది. రూరల్ ఏరియా అంటే విలేజ్లలో పైప్ లైన్ వాడడం కష్టం. సో అక్కడ ఎల్పిజి సిలిండర్స్ యూజ్ చేయడం బెటర్. ఇండియాలో లాక్డౌన్ గురించి నేను మాట్లాడను, ఎలాంటి కన్ఫర్మేషన్ చేయను, కామెంటరీ కూడా చేయదలుచుకోలేదు. ఆల్ స్టేట్ సీఎం విత్ పిఎం న్యూస్ అనాలిసిస్ చేసి ఇంకో వీడియో చేస్తాను. దీనివల్ల చాలా చోట్ల గొడవలు అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీటిలో కొన్ని పాతవి కూడా ఉన్నాయి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, లాక్డౌన్ అంటే ఆ లాక్డౌన్ కాదు. లైక్ అదర్ కంట్రీస్ లో ప్యాక్ అయ్యి ఇంట్లో నుంచి కూడా బయటకు రాని సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, అలాంటి లాక్డౌన్ కాదు. లైక్ హెల్త్ ఎమర్జెన్సీ మన ఇండియాలో 2019 కోవిడ్ పాండమిక్ అయింది చూడండి, అలాగా. ఇక్కడ మనం డిస్కస్ చేసేది మన ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీ సిస్టమ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఇది కోవిడ్ పాండమిక్ లాగా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళొచ్చు, మీరు తీసుకోవచ్చు, మీ అవసరం తగ్గట్టు మీరు యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంకా మన ఇండియాలో రాలేదు. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ వల్ల జనాలు పానిక్ అయిపోయి కొట్లాడటం లాంటివి చేయకూడదు. దేశంతో పాటు మనం కూడా సపోర్ట్ చేయాలి. వీలైనంత త్వరగా పిఎన్జికి కన్వర్ట్ అవ్వాలి. దీనివల్ల ఇండియాలో బ్లాక్ మార్కెట్ గ్యాస్ కూడా తగ్గుతుంది. నేను మీకోసం ప్రతిరోజు యూస్ఫుల్ అయ్యే అప్డేట్ కంటెంట్ నేను అనాలిసిస్ చేసి మీకు అర్థమయ్యే విధంగా పెడతాను. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై భారత్, జై హింద్.